హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. విప్రో అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పనిచేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోకి 2 మెంబర్స్ కామెంట్ చేశారు. అందులో ఫస్ట్ పర్సన్కి వచ్చేసి ఫస్ట్ రౌండ్కి మెయిల్ వచ్చింది. అలాగే ఇంకో పర్సన్కి వచ్చేసి ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయిపోయాడు, తనకు టెక్నికల్ రౌండ్ గురించి మెయిల్ అనేది వచ్చింది. మీరు కూడా ఆ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అయినట్టయితే మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మన స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, పర్సంటేజ్ కానీ ఇవన్నీ కనుక మ్యాచ్ అయితే మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. అలాగే మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసే ముందు మీ రెజ్యూమ్లో రిక్వైర్మెంట్ స్కిల్స్లో వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో అవి మీ రెజ్యూమ్లో ఉండేలాగా చూసుకోండి. ఆ స్కిల్స్ని చూసే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇంకా జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే డెవలపర్ అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బీఈ కానీ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఫంక్షనల్ కాంపిటెన్సీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అండ్ అప్కమింగ్ టెక్నాలజీస్ అలాంగ్ విత్ ఎక్స్పర్టీస్ ఇన్ ప్రోగ్రామింగ్ అని మెన్షన్ చేశారు. ఆటోమేషన్ టూల్స్ అండ్ సిస్టమ్స్ టు బిల్డ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ఓన్ ఫంక్షన్ క్లయింట్ ఆర్గనైజేషన్ అని మెన్షన్ చేశారు. మెయిన్గా వచ్చేసి అప్కమింగ్ స్కిల్స్ అండ్ టెక్నాలజీస్ గురించి మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ప్రాసెస్ ఎక్సలెన్స్, ఎబిలిటీ టు follow the standards and norms to produce consistent result, provide efficient control and reduction of risk అని మెన్షన్ చేశారు. అలాగే టెక్నికల్ నాలెడ్జ్ కనుక చూసుకున్నట్టయితే టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, టూల్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, స్టాండర్డ్స్ అండ్ ప్రాసెస్ ఎక్స్పర్ట్ అని మెన్షన్ చేశారు. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. ఎనీ సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేసినా కూడా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మనకు అది యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. మెయిన్లీ వచ్చేసి మనకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే చాలు. ఇక్కడ అప్లై బటన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. Okay friends, thank you for your watching. Please subscribe our channel for more latest Telugu job updates.